Dear students and parents, JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 జనవరి సెషన్ ఇంకొక వారం రోజుల్లోనే ఉంది. ఈ 7 days, ఈ 1 week ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకంటే నేను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ని చూశాను. సో దానికోసమని ఏవేవైతే మిస్టేక్స్ చేయకూడదు, ఏవేవి చేయాలి అనే విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. నా పేరు జమ్ము నగేష్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎట్ JN కెమిస్ట్రీ. సో ఇంకో మనకు 1 week ఉంది. ఈ 1 weekలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో లాస్ట్ 1 week 1 day అండ్ ఎగ్జామ్ డే గురించి మాట్లాడుతున్నాను. ఈ వీడియోని సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ పేరెంట్స్కి కూడా. ఎందుకంటే చాలామందికి తెలుసు. ఇదైతే ఈ వీడియో పర్టికులర్ ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే తెలియదు. ఎందుకంటే నేను ఇయర్స్లో చాలామంది విద్యార్థులను చూస్తాను. చాలా 2, 3 years 5 years అలా చాలా చదివి ఈ చిన్న స్ట్రాటజీస్ తెలియక సో చాలామంది మార్క్స్ లూజ్ అవుతున్నారు, ర్యాంక్స్ లూజ్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం నేను పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ 7 days డిసైడ్ యువర్ ర్యాంక్. సో ఈ లాస్ట్ 7 daysలో సో మనం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్, ఎగ్జామ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో రివైజ్ ఫార్ములాస్, రియాక్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ డైలీ. సో ఏవైతే ఇప్పటివరకు మీరు ఫార్ములాసు, కాన్సెప్ట్స్ ఏవైతే ఇప్పటివరకు చదివారో వాటిని సో రివైజ్ చేసుకోండి, షార్ట్ నోట్స్ చేసుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో వాటిని మీరు షార్ట్ నోట్స్ చేసుకుని రోజు కాన్సెప్ట్స్ రోజు రివైజ్ చేస్తూ ఉండాలి. మీరు రాసుకున్న నోట్సే మళ్ళీ కొత్త బుక్స్ నుంచి కానీ లేకపోతే కొత్తవేమి చేయగలుగుతూ సో ఆల్రెడీ మీరు ఏవైతే రాసేసుకున్నారో ఇప్పటివరకు, మీరు ఏదైతే అండర్లైన్ చేస్తారో, మీరు ఏదైతే రివైజ్ చేస్తారో మన సబ్కాన్షియస్ బ్రెయిన్ అనేది దాన్ని గుర్తుపడుతూ ఉంటుంది. కొంచెం ఈజీగా ఉంటుంది. సో అటెంప్ట్ 1 full mock test ఎవ్రీ డే. సో ఒకటే ఎగ్జామ్ రాయండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అవసరం లేదు. బట్ ఆ ఎగ్జామ్ కూడా 2 slides, ఒకరోజు 9 to 12 రాస్తే ఇంకో రోజు 3 to 6 మీకు ఏ స్లాట్ వస్తుందో ఆ స్లాట్స్లో రాయండి. ఎగ్జామ్ టైం ఉందో ఆ టైంలో యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి, సో ఎగ్జామ్ను కామ్ మైండ్తో రాయడానికి ప్రయత్నించండి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫోకస్, సో ఎర్రర్ అనాలిసిస్, సో టైం మేనేజ్మెంట్, ఇవన్నిటి గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. చాలామంది ప్యానిక్ తోటి ఎగ్జామ్ రాస్తున్నారు. సో మీరు ప్యానిక్తో కనుక ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ అనేవి రావు. బికాస్ ఎప్పుడైతే మనం ప్యానిక్ అవుతామో సో మన బ్రెయిన్లో అమిగ్డిలా అని ఒక పింక్ కలర్ పార్ట్ ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మన లాజికల్ బ్రెయిన్ అండ్ ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, అవి షట్ డౌన్ అవుతాయి. సో దానివల్ల సో మనకి ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి సో మనం మన వచ్చిన క్వశ్చన్స్ కూడా సరిగ్గా చేయలేం. సో ఎగ్జామ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అనలైజ్ మిస్టేక్స్ అండ్ డోంట్ రిపీట్ దెమ్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాస్తారో ఆ మాక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మ్యాటర్ కాదు. సో ఎందుకంటే కొన్నిసార్లు పేపర్ టఫ్ వస్తుంది, కొన్నిసార్లు ఈజీగా వస్తుంది. సో ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేస్తున్నారు, వాటిని మీరు రిపీట్ చేయకండి. సో డూ నాట్ రిపీట్ దెమ్. సో ఎక్కడ టైం మేనేజ్మెంట్ అవుతుందా, లేదంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుందా, అసలు ఎక్కడ మిస్ అవుతుంది. సో నేను ఎగ్జామ్ రోజు ఎలా రాయాలో టిప్స్ కూడా ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను. స్లీప్ వెల్, ఈట్ హెల్దీ, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఈ 1 week ముందు నుంచి కూడా మీరు నైట్ అవుట్స్ అనేది చేయడం మానేయాలి. సో ఏదైతే ఎగ్జామ్ టైం ఉందో ఆ టైంలో మనం డే టైంలో యాక్టివ్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన బాడీ క్లాక్ అనేది ఇమీడియట్గా 1 రోజు ముందు 2 రోజుల ముందు చేంజ్ చేసుకుందామంటే అది వినదన్నమాట. అట్లీస్ట్ మనకు యాక్చువల్గా అయితే 21 days ఉండాలి. బట్ కనీసం ఈ 7 days నుంచి అయినా, ఈ డేస్ నుంచి మీరు ప్రాపర్ టైంకి పడుకోవడం, ప్రాపర్ టైంకి లేవడం మీరు ప్లాన్ చేసుకోండి. ఈట్ హెల్దీ ఫుడ్. ఎందుకంటే ఈ టైంలో ఏదైనా జంక్ ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి సో దానివల్ల మళ్ళీ మనం అన్హెల్తీ అయ్యామనుకోండి, దాని ఇంపాక్ట్ ఎగ్జామ్ పైన ఉంటుంది, 100% ఉంటుంది. సో స్ట్రీట్ ఫుడ్ కానీ లేదంటే జంక్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే సో మనం ఈ రోజులలో చూస్తున్నాం ఫుడ్ అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది. సో క్వాలిటీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి సో ఈట్ హెల్దీ ఫుడ్ ఎట్ హోమ్లీ ఫుడ్. సో మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. డూ నాట్ స్టడీ న్యూ టాపిక్స్. సో ఇప్పుడు కొత్తగా ఏ టాపిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రాసేది బోర్డ్ ఎగ్జామ్ కాదు. బోర్డ్ ఎగ్జామ్ అనుకోండి, ఏదో ఒక 4 questions రాసుకొని అవే చదువుకొని వెళ్తే అందులో ఏదో 1-2 కంపల్సరీ వస్తాయి. అంటే మనకు ఒక 20 questions లిస్ట్ ఇస్తారు. సో మ్యాక్సిమం అలా చేయొచ్చు. బట్ JEE ఎగ్జామ్లో కొత్తగా ఏదో చదువుకొని పోదామంటే కాదు. సో దీంట్లో ఫస్ట్ మనం కాన్సెప్ట్ చదవాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడాలి, ఎంత టైంలో చేస్తున్నాము,
సో ఇంకోటి ఏంటంటే జేఈలో మీరు ఏదైతే క్వశ్చన్స్ చదువుకొని పోతారో అలాంటి క్వశ్చన్స్ ఏవి రిపీట్ కావు. సో మనం ఎంత యాక్టివ్గా, ఎంత పాజిటివ్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్తామో, సో ఎంత కామ్ మైండ్తో ఉంటామో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్కు ఒక రోజు ముందు రోజే మనకు కావాల్సిన ఇప్పుడు ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ పెన్ను తీసుకోవాలా, అండ్ ట్రాన్స్పరెంట్ వైట్ వాటర్ బాటిల్. సో దానికి కవర్స్ అవన్నీ తీసేయండి. ఆఫ్ కోర్స్ మీరు ఎగ్జామ్ లోపలికి వెళ్తున్నప్పుడైనా వాళ్ళు తీసేస్తారు. అండ్ మెయిన్గా ఏంటంటే అడ్మిట్ కార్డ్, రైట్? సో హాల్ టికెట్ అంటాం. అడ్మిట్ కార్డ్ని ఒక 2 to 3 ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, 2 to 3 ప్రింట్అవుట్స్. వీలైతే కలర్ తీసుకోండి. సో లాస్ట్ టైం అయితే కలర్ అడిగారు, సో మరి బ్లాక్ అండ్ వైట్ కూడా అలో చేస్తున్నారని విన్నాను. సో వీలైతే కలర్ తీసుకోండి, 2 to 3 తీసుకోండి. ఎందుకంటే ఒకటే తీసుకున్నారనుకోండి, సో ఏదైనా అటు ఇటు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో 2 to 3 తీసేసుకొని పెట్టుకోండి, ద ఫస్ట్ పాయింట్. అండ్ మీరు ఏదైతే ఫోటో మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో పెట్టారో అలాంటి ఒక ఫోటోని సో మీరు ఇంకొకటి క్యారీ చేయాల్సి వస్తుంది. సో వీలైతే ఒక 2 ఫొటోస్ పెట్టుకోండి ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు పెట్టారో. అండ్ మూడో ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు ఏదైతే ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో సో మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చారో అదే ఐడి ప్రూఫ్ని క్యారీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సా, లేకపోతే పాన్ కార్డా, బ్యాంక్ పాస్బుక్, సో వాట్ ఎవర్ మీరు ఏదైతే ఇచ్చారో సో అదే క్యారీ చేయండి. సో ఏవేవైతే క్యారీ చేయకూడదంటే ఇక్కడ నో మొబైల్స్, నో స్మార్ట్, అంటే నోట్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇలాంటి ఏవి కూడా వాళ్ళు అలో చేయరు. సో ఇవేవి కూడా తీసుకుపోవద్దు. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రేపు ఉందనగా మీరు ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్ని చూసి అదేనా కాదా 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, ఒకటే పేరు మీద 2-3 కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజ్ ఉంది, లేదంటే అందులో సిఎంఆర్ ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడ పడుతుందో మనకు అనేది కరెక్ట్గా తెలియదు. కాబట్టి సో ఫస్ట్ రోజు మీరు వెళ్తే ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, మనం పబ్లిక్ వాడాలా, ప్రైవేట్ వాడాలా, సో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవచ్చు అనేది మనకి అది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. సో మీరు ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళి రావాల్సిందే. రెండోది, సో 9 to 12 ఎగ్జామ్స్కి వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చేదంటే కనీసం 2 hours ముందు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. సో దానికి మీరు 7 o'clockకి మీరు ఎగ్జామ్ హాల్లో ఉంటే సో బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళు అడ్మిట్ కార్డ్ వెరిఫై చేస్తారు, చెకింగ్ చేస్తారు. సో మనకు ఒక సిస్టమ్ ఇవ్వాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 1/2 an hour ప్రాసెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ గేట్ క్లోజ్ ఎట్ 8:30కి, అంటే ఒక 1/2 an hour ముందు గేట్ క్లోజ్ చేస్తారు. సో ఇంకా ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు. సో ఒక్కసారి గేట్ క్లోజ్ అయిందంటే మళ్ళీ ఓపెన్ చేయరు. సో అది డెడ్ లైన్. బట్ మీరు అట్లీస్ట్ 7కి ఉంటే చాలా మంచిది. సో దానికి 7కి ఉండాలంటే మీరు 6కే అట్లా బయలుదేరాలి. మీరు 6కి బయలుదేరుతున్నారంటే ఆ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా సో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత మార్నింగ్ తినలేరు మనం. సో ఒకటి ఐదర్ వీ నీడ్ టు మీరు ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళండి, లేదంటే వెళ్ళే దారిలో సో అక్కడికైనా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తినకుండా వెళ్తే మాత్రం సో అక్కడ కూడా కొంచెం ఎనర్జీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మన యాక్టివ్నెస్ అనేది తగ్గుతూ ఉంది. సో ఈ విషయాలపైన పర్టికులర్గా ఫోకస్ చేయండి. అండ్ సింపుల్ క్లోతింగ్, నో మెటల్ అండ్ స్లిప్పర్స్ ఓన్లీ. సో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే సింపుల్ డ్రెస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. కోర్స్ కొంతమంది స్వాన్ మాల్ వేస్తారు, కొంతమంది ముస్లిం గర్ల్స్ ఉంటారు. సో మేము అలాంటి అటైర్లోనే వెళ్తామనంటే సో మీరు ఇంకో కొంచెం ముందు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సో నార్మల్గా సింపుల్ డ్రెస్ వేసుకొని వెళ్తే చెకింగ్ అనేది చాలా క్యాజువల్గా ఉంటుంది. బట్ మనం ఏదైతే డిఫరెంట్ అటైర్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందు వెళ్ళడం చాలా బెటర్. అండ్ షూస్ అనేవి లో లేదు. అండ్ నో మెటల్ ఐటమ్స్. వేకప్ ఎర్లీ, ఈట్ లైట్ ఫుడ్ అండ్ రీచ్ ఎర్లీ. సో ఇది ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఎంత టైం పడుతుందో. సో అట్లీస్ట్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఎక్కడైనా ఇరుక్కుపోయినా సో తెలియకుండా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రెస్లో అక్కడికి వెళ్ళి హడావుడిగా అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ వెంటనే ఇంతకుముందు అంటే ఎగ్జామ్ పేపర్ వచ్చినప్పుడు డైరెక్ట్ పేపర్ ఇస్తుండే, ఇప్పుడు అలా కాదు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కంప్యూటర్ సిస్టమ్ ఇస్తారు. దానికి సో అసలు కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఐడి పాస్వర్డ్, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎర్లీగా వెళ్ళాలి. కొంచెం ఏ మాత్రం లేట్ అయినా సో
సో మీరు ఒక 1 అవర్ ముందే వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరినైనా కంపల్సరీగా తీసుకువెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మొబైల్స్ కానీ, మనకు మనీ కానీ, లేదంటే ఏదైనా మనం నోట్స్ క్యారీ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా అక్కడ యాక్చువల్గా కౌంటర్స్ ఉంటాయి. మీరు వెళ్ళి కౌంటర్స్లో పెట్టాలంటే మళ్ళీ అదొక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఎవరైనా మీ పేరెంట్స్ని కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ మీతో పాటు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ 3 అవర్స్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీ ఏవైతే స్పెషల్ బిలాంగింగ్స్ ఉన్నాయో వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు కాబట్టి సో మనకి ఎలాంటి టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ ఉండదు. సో మ్యాక్సిమం అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి.